చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భీమవరంలో దారుణ హత్యలు జరిగాయి. తల్లి తమ్ముడిని చంపాడు ఓ వ్యక్తి. ఇద్దరిపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసి తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు నిందితుడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 2 హత్యలు జరిగాయి. ఆ హత్యలు చేసింది కూడా ఆ కుటుంబ సభ్యుడే అని కూడా తెలుస్తోంది. మతి స్థిమితం సరిగా లేని ఒక వ్యక్తి తన తల్లిని తమ్ముడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. సోమవారం తెల్లవారుజామున ఈ హత్యలు జరిగినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. నిందితుడు శ్రీనివాస్ తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజపై అత్యంత పాశవికంగా విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం శ్రీనివాస్ స్వయంగా పోలీసులకు కాల్ చేసి తానే హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం చూస్తే నిందితుడు శ్రీనివాస్కు మతి స్థిమితం సరిగా లేదని కూడా గుర్తించారు. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సొంతూరు ఫ్యామిలీ మెంబర్ బ్రదర్కి తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన షే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్డ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళ దగ్గర చెక్ చేస్తున్నారు ఇది సరిగా ఉందా లేదా. బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, along with other neighbors and other people on the road. దానివల్ల ఇది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. కోవిడ్ సమయంలో తండ్రి మరణించినప్పటి నుంచి అతను మానసికంగా కుంగిపోయాడని తెలుస్తోంది. ఒకే కుటుంబంలో జరిగిన ఈ 2 హత్యలు భీమవరం పట్టణాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి.